నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రుణమాఫీని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్టీ శ్రేణులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి. తెలంగాణలో మొత్తము సంబరాలు జరుపుకుంటున్నాం. మనం ఈ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో యూపీఏ హయాంలో దేశానికి 73,000 కోట్లు మాఫ్ చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచితంగా బస్ ఇచ్చారు. మళ్ళీ 500 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ ఇచ్చారు. ఈరోజు మనకు 2 లక్షల రుణమాఫీ చేసి మొదటి విడత 1 లక్షతో ఇవాళ శ్రీ రేవంత్ రెడ్డి గారు 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. కాబట్టి తెలియజేయనిది ఏమనగా చెప్పిన మాట నిలబడి ఉంటది అని మా కాంగ్రెస్ ప్రభుత్వం